వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది ఆర్కే శ్రీనివాస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గుజరాత్లో 1000 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో బంగ్లాదేశ్కు చెందిన 1000 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి శనివారం వెల్లడించారు. అహ్మదాబాద్లో 890 మందిని, సూరత్లో 134 మందిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. వీరంతా పశ్చిమ బెంగాల్లో సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. అక్కడ ఫోర్జరీ పత్రాలు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు వివరించారు. వీరందరి పత్రాలను పరిశీలించిన తరువాత త్వరలోనే దేశం నుంచి పంపిస్తామని హర్ష్ సంఘ్వి వెల్లడించారు.